రాధా రాధా, ఎవరు అంత దారుణంగా నిన్ను కొట్టిందెవరు? ఎవరికి నువ్వేం అన్యాయం చేశావని నీ మీద కక్ష కట్టినట్టు ఇంటి దాకా వచ్చారంటే ఆ దుర్మార్గులు ఎవరు? తన గతమే గుర్తులేని నా భర్తకి అడుగడుగునా ఎందుకు ఇలాంటి కష్టాలు? సాటి మనిషికి సాయం చేయాలనుకుంటాడే తప్ప చీమకు కూడా హాని కలిగించాలనుకోడే. అలాంటి వాడికి ఎందుకు ఈ శిక్ష? నా భర్త కట్టిన పవిత్రమైన తాళిని నా గుండెల మీద మోస్తూ కూడా తనే నా రాధ అని చెప్పలేని స్థితిలో ఉన్నాను. కనీసం నా కళ్ళ ముందే ఉన్నాడు అనుకుని నాకు నేనే సర్ది చెప్పుకుని బతుకు పోరాటాన్ని సాగిస్తున్నాను. నేనిలా ఉండటం కూడా నీకిష్టం లేదా? నా భర్తకేమైనా అయితే మాత్రం నేను భరించలేను. కరుణించి కాపాడు విఘ్నేశ్వర. కన్నీళ్లతో కొంగు చాచి నిన్ను వేడుకుంటున్నాను. నా భర్తని, నా రాధాని క్షేమంగా నాకు అప్పగించు తండ్రి, నాకు అప్పగించు. అయ్యా, ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఇలా జరిగిందేంటో. ఇక నేను సెలవు తీసుకుంటాను. ఇక లక్ష్మీదేవి కటాక్షం మనందరికీ దక్కినట్టే. చూసారా మామయ్య, ఎంత అనర్థం జరిగిపోయిందో. ఏదో ప్రళయం ముంచుకొచ్చినట్టు మీ కోడలు ఆఘమేఘాల మీద అలా రచ్చరచ్చ చేస్తూ వెళ్ళిపోయింది. ఇన్నేళ్ల నా జీవితంలో ఇలాంటి దారుణాన్ని చూడటం ఇదే మొదటిసారి. పోనీలేండి, ఈ శుక్రవారం కాకపోతే వచ్చే శుక్రవారం నాడు పూజ చేసుకుంటాం. ఏంటి పార్వతి, ఇంత జరిగా కూడా నీ కోడలు చేసింది తప్పని నీకు అనిపించటం లేదా? సమర్థించడం కాదండి, అనుకోని అవాంతరం వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తాను చెప్పండి. అవును నాన్న,
శివ ఎంతో నమ్మకంగా మన ఇంట్లో పనిచేస్తున్నవాడు. అలాంటి వాడికి ఆపదొచ్చినప్పుడు మనమే కదా ఆదుకోవాలి. పూజ, గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టు ఏం చేయాలో ఏం చేయకూడదో నువ్వు నాకు చెప్తున్నావా? నానా, ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది, మీరు ఊరుకోండి. ఎలా ఊరుకోవాలరా? పెద్దవాణ్ణి నేను చెప్తున్నా కూడా నన్నే ధిక్కరించి వెళ్తుందా నీ భార్య? అంతేలే బావా, పెద్దలంటే భయమూ లేదు, దేవుడంటే భక్తి లేదు. అయినా అందర్నీ నమ్మించడానికి మాత్రం రోజు తనెంతో గొప్ప భక్తురాలైనట్టు హారతులిచ్చి నైవేద్యాలు పెడుతుంది. ఇలాంటి పర్వదినం నాడు మాత్రం ఆ తల్లికి పూజ లేదు, నైవేద్యమూ లేదు. చివరికి ఏదీ లేకుండా చేసింది. ఒరే తమ్ముడు, అసలే ఆయన కోపంతో ఉంటే మీరు అగ్నికి ఆజ్యం పోసినట్టు మాట్లాడతారేంటి? పార్వతి, తల కొట్టేసినట్టుగా ఉంది నాకు. అరే, అంతా తనిష్టమేనా? ఇంట్లో పెద్దవాళ్ళున్నారు, వాళ్ళకొక్క మాట చెప్పాలన్న ఇంగిత జ్ఞానం లేదా? నేను దేన్నైనా క్షమిస్తాను గాని నా కళ్ల ముందు అపచారం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నానమ్మ, మీరందరూ అలా అరుచుకోకండి, నాకు భయంగా ఉంది. పూజ, నువ్వు నానిని తీసుకుని లోపలికి వెళ్ళు. అలాగే అన్నయ్య. లక్ష్మయ్య, చెప్పండి బాబు. నువ్వు మా ఊళ్ళమ్మ అక్కడంతా శుభ్రం చేయండి. అట్టాగే బాబు. ఏమయ్యా, అమ్మోరికి అలంకరణ చేసినంతసేపు పట్టలేదు. ఏం చేస్తామే, మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా. లక్ష్మయ్య, మాట్లాడకుండా పనిచేయండి. ఆ తల్లి ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో మీకేం తెలుసు? వరలక్ష్మి మాత, మన్నించు తల్లి. పూజా విధానంలో తెలియక చేసిన తప్పుల్ని ఆ తల్లి మన్నిస్తుందేమో గాని నిర్లక్ష్యంతో కళ్ళు నెత్తికెక్కి సంకల్పం చెప్పుకుని కూడా పూజని మధ్యలోనే ఆపేసేవాళ్ళని క్షమించడం అనేది జరగని పని. హర్ష గారు, కూర్చోండి ఎస్ఐ గారు. సారీ హర్ష గారు, మీరు ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు డ్యూటీ మీద రాక తప్పలేదు. ఇట్స్ ఆల్ రైట్, చెప్పండి. చెప్పాల్సింది మీరే. మీ డ్రైవర్ మీద ఎవరో అటాక్ చేశారని తెలిసింది. ఓ, మ్యాటర్ అప్పుడే మీ దాకా వచ్చిందా? హర్ష గారు, హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్ గురించి నాకు ఫోన్ వచ్చింది. అందుకే మీ నుంచి కంప్లైంట్ రాకపోయినా ఫార్మల్గా ఎంక్వైరీ కోసం నేను వచ్చాను. ఇన్స్పెక్టర్, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. మా కుటుంబం గురించి మీకు తెలుసు. మా ఇంట్లో మా డ్రైవర్ మీద ఎవరో అటాక్ చేశారని తెలిస్తే మీడియా వాళ్ళు రకరకాల కథలు అల్లుతారు. ఏవేవో ఊహించి అవన్నీ చూపించి మా ఇంటి పరువుని బజారుకి ఈడుస్తారు. సిచ్యువేషన్ అంతదాకా రాకూడదని మీకు కంప్లైంట్ చేయలేదు. అయినో ఈ ఏరియాలో మీది చాలా గొప్ప ఫ్యామిలీ అని నాకు తెలుసు. కానీ మీ ఇంటికొచ్చి మీ డ్రైవర్ మీద ఎవరో కావాలనే దారుణంగా కొట్టారంటే అది చిన్న విషయం మాత్రం కాదు. చెప్పండి, మీ డ్రైవరు ఎలాంటివాడు? చాలా మంచివాడు, ఎవరు జోలికి వెళ్లే రకం కాదు. ఐసి, మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఆ రౌడీలు ఎవరో మా శివ మీద ఎందుకు అటాక్ చేశారో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు. ఓకే, వాళ్ళెవరో
అటాక్ ఎందుకు జరిగిందో మేం తెలుసుకుంటాం. ఇన్స్పెక్టర్ గారు, చిన్న రిక్వెస్ట్. చెప్పండి. దయచేసి మీ ఎంక్వైరీని అన్అఫీషియల్గానే సాగించండి. షూర్. మా ఎంక్వైరీ వల్ల మీ ఫ్యామిలీ గౌరవానికి ఎలాంటి ఇబ్బంది కలగదు. ఐ ప్రామిస్. థ్యాంక్ యూ. ఓకే సార్, వస్తాను. నాన్న, పోలీసులు మన ఇంటికి ఎందుకు వచ్చారు? మన శివాని ఎవరో కొట్టారు కదా, ఏం జరిగిందా అని అడగడానికి వచ్చారు. పాపం, శివ అంకుల్ ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో. ఏం కాదు, హాస్పిటల్లో చేర్పించారు కదా. నాన్న, అమ్మ కూడా హాస్పిటల్లోనే ఉందా? ఉండాలి కదా మరి. అయితే ఒకసారి అమ్మతో మాట్లాడాలనుంది. ఫోన్ చేయవా నాన్న? సరే. శివాకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతోంది. చిన్న సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పారు. నేను ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. నేను సర్జరీ పూర్తయ్యేదాకా ఇక్కడే ఉండాలి. మరి ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు. నాని మాట్లాడతాడట. హలో అమ్మా. హలో అమ్మా. నాని, తిన్నావా? తిన్నాను, కానీ శివ అంకుల్కి ఎలా ఉంది? పర్వాలేదు, తగ్గిపోతుంది అన్నారు. శివ అంకుల్కి అలా జరగడం చాలా సాడ్ కదమ్మా. అమ్మా, శివ అంకుల్ సేఫ్గా ఇంటికి వస్తాడు కదూ? మళ్ళీ నాతో క్రికెట్ ఆడతాడు కదూ? తప్పకుండా. ఇప్పటికే పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి నిద్రపో. అలాగే అమ్మా. శివ అంకుల్ త్వరగా కోలుకోవాలని దేవుడికి దండం పెట్టుకుని పడుకుంటాను. అలాగే. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. ఆ పసివాడి మాట కోసమైనా ఆ దేవుడు నా భర్తని క్షేమంగా కాపాడాలి. ఏంటి కూర ఇలా మాడిపోయింది? మా ఊళ్ళమ్మా, మా ఊళ్ళమ్మా. అమ్మా, వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఏంటి కూరనెందుకు ఇలా మార్చావు? చూసుకోలేదమ్మా. కూర గిన్నె స్టవ్ మీద పెట్టి పెరట్లోకి వెళ్ళొచ్చేలోగా కాస్త అడుగంటింది. ఏది? ఇటు చూపించమ్మా. ఏంటి, కాస్త అడుగంటిందా? ఇది కూరలాగలేదు, పొయ్యిలోంచి తీసిన బొగ్గులాగా ఉంది. మా అక్క ఇచ్చిన అలుసు చూసుకొని
మీకు ఒళ్ళు కొవ్వెక్కింది. నందిని అమ్మ, తప్పుగా మాట్లాడకండి. నోర్మోయ్, వంట చేయడం చేత కాదు కాని నీ ముఖానికి పౌరుషం కూడానా? ఇంకా నిలబడ్డావే? ఈ మాడిన కూరను తీసుకువెళ్లి డస్ట్బిన్లో పడే. అబ్బబ్బబ్బబ్బబ్బా, నా కూతురి ఇంటి కోడలై ఉంటే అందరినీ ఇదిగో ఇలా కంట్రోల్లో పెట్టేది. మీ కోడలు ఉంది. ఎందుకు? ఆవిడ గారి వల్ల ఈ ఇంటి పరువు బజారుకెక్కేలా ఉంది. నందిని, నువ్వు మాధవిని తప్పు పట్టేంత గొప్పదానివైపోయావా? పార్వతి, నీ కోడలు చేసిన నిర్వాకం వల్లే ఈరోజు పోలీసులు మన ఇంటి దాకా వచ్చారు. అది అలా చెప్పండి మామయ్య. ఇన్నాళ్ళు మీరు ఇత్తడిని చూసి పుత్తడి అని భ్రమపడ్డారు బావా. బాబూరా, మీరు పక్కనుంటే తిండి కూడా ప్రశాంతంగా తిన్నేవరు. మమ్మల్ని ఇద్దరిని కాసేపు ప్రశాంతంగా వదిలేసి మీరు వెళ్ళిపోండి. అంతేలేక మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదే మరి. అత్త, ఇంత జరిగినా నువ్వు నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకోలేకపోతే వి కాంట్ హెల్ప్. విన్నారండి వాళ్ళ మాటలు? పెద్దవాళ్ళం, ఇంటి కోడల్ని మనమే తప్పు పడితే ఎవరు మాత్రం మర్యాదిస్తారు? నీ కోడలు చేసిన పనికి మర్యాదలు చేసి ఊరంతా ఊరేగించాలా? ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తోంది, మాధవి కంటే నందిని 1,00,000 రెట్లు ఎక్కువ మంచిదని. చాలే ఊరుకోండి. సీతమ్మ లాంటి మన మాధవి ఎక్కడా? శూర్పణఖ లాంటి ఆ నందిని ఎక్కడా? పార్వతి, కళ్ళుండి కూడా నువ్వు జరిగేవి తెలుసుకోలేకపోతే ఎవ్వరూ ఏం చేయలేరు. నేను చెప్పేది కూడా అదేనండి. తులసి మొక్కకి గంజాయి మొక్కకి తేడా తెలుసుకోనంతగా మారిపోవడం నిజంగానే నన్ను బాధకి గురి చేస్తుందండి. పార్వతి, ఇక మనిద్దరి మధ్య వాదనలు అనవసరం. ఇంకొక్కసారి నువ్వు నీ కోడల్ని నా ముందు సమర్థించావంటే నేను ఊరుకునేదే లేదు. అయితే నా మాట కూడా వినండి. ఇష్టానుసారంగా నా కోడల్ని తప్పు పడితే అది ఎవరైనా సరే నేను ఖండించి తీరుతాను. పేషెంట్కి టైంకి ఇంజెక్షన్ ఇవ్వండి. అలాగే మేడం. టాబ్లెట్స్ కూడా రాసిస్తాను. ఓకే మేడం. జాగ్రత్తగా చూసుకోండి. ష్యూర్ మేడం. పేషెంట్ని రూమ్లోకి షిఫ్ట్ చేయండి. ఓకే మేడం. ఓకేనా? డాక్టర్, తనకిప్పుడు ఎలా ఉంది? నథింగ్ టు వరీ. చిన్న సర్జరీ చేసాం. హీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. నేను తనని ఒకసారి చూడొచ్చా? స్పృహలోకి వచ్చాక చూడండి. డిస్టర్బ్ మాత్రం చేయకండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నా మొరని ఆలకించావు, నా భర్తని కాపాడావు. నీకు కోటి కోటి దండాలు. దీపమై వెలుగు పంచబంధమే తీరని రుణముగా చెంత చేరదా, కంటికి కాపుగా పెంచుకున్న ప్రేమలే ప్రాణమై పదిలమై నిన్ను అల్లుకోవా. తొణికిన కన్ను
రాధా నిన్నిలాంటి స్థితిలో చూడాలని ఆ దేవుడు నా నుదుటిన రాసి పెట్టాడా? ఇన్నాళ్లుగా నేను అజ్ఞాతవాసం గడుపుతున్నది నా కళ్ళ ముందే నువ్వున్నా కూడా ఏవండి అని పిలవాలని ఆశ నా గొంతులోనే ఆపుకున్నది ఎందుకేనా? మనకి మాత్రమే ఎందుకు ఈ కష్టాలన్నీ? ఎందుకు? శివా, అయ్యో శివా, శివా నువ్వేంటి శివా ఇలా అయిపోయావు? పేషెంట్ దగ్గర ఎవరైనా ఇలా రాగాలు పెట్టి డిస్టర్బ్ చేస్తారా? నా గుండెలో బాధ మీకెలా తెలుస్తుంది? పొద్దుననగా వెళ్ళిన ఆడది ఇంతవరకు ఇంటికి చేరలేదు. ఎవడో డ్రైవర్ గాడి కోసం అంత ఆరాటం ఎందుకా అని.